హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా సింపుల్‌గా, టేస్టీగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాం రండి. చూడండి, బెండకాయల్ని ముందుగా నీట్‌గా కడిగి, తుడిచి, డ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మీడియం సైజులో అయితే కట్ చేసుకుందాం. బెండకాయ ఎప్పుడైనా సరే కడిగిన వెంటనే కట్ చేయకూడదు. తుడిచి దాన్ని కాసేపు ఆరబెట్టినాక ఇట్లా మీడియం సైజులో మనం కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవడం వల్ల బాగా ఈజీగా కుక్ అవుతుంది. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ, ఆనియన్, శనగకాయ ఉప్పులు, రెడ్ చిల్లీ, అలాగే నువ్వులు కూడా, సాల్ట్. ఇంక మనకు తెలిసిందే కదా! ప్రతి దాంట్లోకి సాల్ట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ రెడ్ చిల్లీ. నెక్స్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ మీద బెండకాయని, ఇది ట్రిక్ అండి. ఎప్పుడైనా సరే మనం బెండకాయ డైరెక్ట్‌గా తిరువాతేసిన తర్వాత వేసుకుంటాం గదా! అప్పుడు చాలా చిక్కుడుగా వచ్చేస్తుంది. అలా కాకుండా జస్ట్ కడాయి పెట్టుకొని, ఆ కడాయి హీట్ అయిన తర్వాత వితౌట్ ఆయిల్, లేకుండా బెండకాయలు ఏసి ఒక 2, 3 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకుందాం. ఇలా రోస్ట్ చేయడం వల్ల నెక్స్ట్ మనం ఫ్రై చేసేటప్పుడు జిగుడు అనేది రానే రాదు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రకంగా మీకే తెలుస్తుంది. జిగుడు అనేది రానే రాదు. చూసారు గదా! ఇట్లా రోస్ట్ చేయడం వల్ల మొత్తం పొడిగా అలా చూడండి ఎంత పొడిగా ఉంటుందో. దీన్ని జస్ట్ ఒక ప్లేట్‌లోకి తీసుకొని నెక్స్ట్ నువ్వులు గూడా ఒక 2, 3 మినిట్స్ అయితే వేయించుకుందాము. చాలామంది నువ్వులు వేయించైనా పొడి చేసుకోవచ్చు, వేయించకుండా అయినా పొడి చేసుకోవచ్చు. ఏందంటే కొంచెం వేయించి పొడి చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బావుంటుంది. ఇక చూపించే విధంగా ఒక 2, 3 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. రోస్ట్ చేసుకొని చల్లార్చి పొడి చేసుకుందాము. దీంతో పాటు ఇంకొన్ని ఐటెమ్స్ కూడా వేసుకొని మనం దానికి పొడి అయితే చేసుకోవాలా. నువ్వులనేది హెల్త్‌కి గూడా చాలా మంచిది. డైరెక్ట్‌గా ఇస్తే పిల్లలు తినరు కాబట్టి ఇలా చేసి ఇవ్వండి, తింటారు. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిలేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, అవి ఒక 10 సెకండ్స్ అలా వేగిన తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేయకూడదు. ఆనియన్స్, ఏసి కొంచెం అలా కలుపుకుందాం. కొన్ని దాన్లకి ఇప్పుడు కరివేపాకు వేస్తేనే బావుంటుంది. కానీ కొన్ని దాన్లకి తర్వాత వేసుకుంటే బావుంటుంది. నెక్స్ట్ పొడికి కావాల్సిన పదార్థాలు: శనగకాయ ఉప్పులు, వేయించి చల్లార్చిన నువ్వులు, శనగకాయ ఉప్పులు కూడా వేయించుకోవాలండి. నేను ఆల్రెడీ ముందే వేయించి పెట్టుకున్నాను. అది మీకు చూపియలేదు. నెక్స్ట్ రెడ్ చిల్లీ. ఇక రెడ్ చిల్లీ ప్లేస్‌లో మీరు కారం పొడి కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. కారం పొడి అయినా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ అయినా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ తెల్లగడ్డలు కూడా ఒక 6, 7 పీసెస్ అయితే తీసుకోండి. తెల్లగడ్డ టేస్ట్ కూడా బావుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి. మీరు కావాలంటే మీ ఇంట్లో ధనియాలు ఉంటే ధనియాలు కూడా నువ్వులు వేయించినట్టు ఒక 2, 3 మినిట్స్ వేయించి చల్లార్చి వేసుకోండి. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను ధనియాల పొడి ఇది కూడా హోమ్‌మేడ్ ధనియాల పొడి అండి. నెక్స్ట్ సాల్ట్ ఏసి ఇప్పుడు ఈ ఐటెమ్స్ అన్నీ వేసాం గదా! దీన్ని పొడి కొట్టుకుందాం. పొడి కొట్టి అన్నీ చల్లార్చి వేసుకోవాలండి మిక్సీకి. లేకుంటే హీట్ మీద వేస్తే మిక్సీ అనేది చెడిపోతుంది. ఎప్పుడు అలా వేయొద్దండి. చూసారు గదా! ఇక్కడ ఆనియన్స్ 50% మాత్రమే కుక్ అయినాయి. అయినా సరే బెండకాయలనేది వేసేసుకుందాం. ఎందుకంటే ఆనియన్స్ ఓవర్‌గా రెడ్డిష్ కలర్ వచ్చినాక బెండకాయలేసుకుంటే, ఈ బెండకాయలు వేగే లోపల ఆనియన్స్ అనేవి రెడ్డిష్ కాస్త బ్లాకిష్ కూడా అయిపోతాయి. అందుకని వేసుకోకూడదు. ఈ మనము 50% కుక్ అయితే చాలు. ఈ బెండకాయలు వేసుకున్న తర్వాత ఈ బెండకాయలతో పాటు ఇంక 50% అనేది కుక్ అయిపోతుంది ఆనియన్స్. అప్పుడు టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది మాడిపోకుండా. చూసారు గదా! నేను ముందు చెప్పాను గదా! ఆయిల్ లేకుండా జస్ట్ హై ఫ్లేమ్ మీద బెండకాయలని వేయించుకుంటే జిగుడు రాదని. ఇక్కడ చూడండి, అసలు మీకు ఇంతైనా జిగుడు కనిపిస్తుందా? అస్సలు లేదు కదా! ఇంకోటేందంటే బెండకాయలు వేసిన వెంటనే సాల్ట్, పసుపు వేయగూడదు. బెండకాయలు వేసిన ఒక 2, 3 మినిట్స్ అవి కుక్ అయిన తర్వాత సాల్ట్, పసుపు వేసుకోవాలి. వెంటనే వేసుకోవడం వల్ల బెండకాయలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే వెంటనే వేసుకోకూడదు. జస్ట్ ఒక 2, 3 మినిట్స్ ఫ్లేమ్ మీద అలా వేయించి తర్వాత సాల్ట్, పసుపు వేసుకొని మొత్తం అన్ని ముక్కలకు బాగా పట్టేట్టు కలుపుకుందాం. చూడండి, అసలు మీకు ఇంతైనా జిగుడు కనిపిస్తుందా? పొడిగానే ఉంది. అసలు అతుక్కోవడం గానీ, జిగుడు అనేది లేనే లేదు. ఒకసారి ఈ ట్రిక్ గూడా మీరు గూడా ఉపయోగించండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా పొడిగా బెండకాయ గూడా హెల్త్‌కి చాలా అంటే చాలా మంచి ఫుడ్డు.
పిల్లలకు కూడా వీక్‌కి 2, 3 టైమ్స్ పెట్టండి బెండకాయతో. కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేసి పెట్టండి బాగుంటుంది. చూడండి. మామూలుగా ప్లేట్ క్లోజ్ చేస్తే మనకి జిగురు అనేది వెంటనే వచ్చేస్తుంది. చాలామంది ప్లేట్ క్లోజ్ చేస్తే జిగురు వచ్చేస్తది కదా అని క్లోజ్ చేయకుండా అలానే ఫ్రై చేస్తా ఉంటారు. చూడండి నేను చెప్పిన విధంగా చేసుకోండి. ప్లేట్ క్లోజ్ చేసినా కూడా జిగురు అనేది రానే రాదు. చాలా ఈజీగా సింపుల్‌గా మనం బెండకాయ ఫ్రై చాలా వరకు జిగురు రావడం వల్ల ఏమంటే బెండకాయ మొత్తము మెత్తగా అయిపోతది కాబట్టి మనకంత టేస్ట్ అనిపియదు. ఇలా చేసుకుంటే టేస్ట్ అనిపిస్తుంది. పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ చూసారా కరేపాకు. కొన్ని కొన్ని రెసిపీస్‌కి కరేపాకు ఆనియన్ వేసిన తర్వాత వేస్తే బావుంటుంది. కొన్ని కొన్ని రెసిపీస్‌కి ఇలా మిడిల్ ఆఫ్ రెసిపీలో చేసుకుంటే కూడా బాగుంటుంది. చూసారా బెండకాయ ఎంత ఈజీగా కుక్ అయిపోయిందో. బెండకాయ అనేది చాలా ఈజీగా కుక్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ చాలా ఈజీగా మెత్తగా అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా చూడండి పొడి పొడిగానే ఉంది. ఇలా ఇలా క్రిస్పీగా చేసుకోవడం బ్యాచిలర్స్ కూడా దీన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంత పెద్ద కష్టమేమి ఉండదు. చాలా సింపుల్‌గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ మీకు చెప్పాను కదా! ముందు పొడి కొట్టుకున్నానని. ఇది వేసుకుందాం. వేసుకొని బాగా ప్రతి ఒక్క ముక్కకి నీట్‌గా కలిసేట్టు కలుపుకుందాం. చూడండి నీట్‌గా పొడి గూడా అన్నీ వే అన్నీ వేయించుకొని చల్లారిన తర్వాత పొడి కొట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది. లేదు వేడి మీదనే కొట్టుకోవడం వల్ల ఏమైద్దంటే అది ముద్దగా అయిపోతుంది. ముద్దగా అయిపోతే ఇలాంటి దానిలకైతే అస్సలు పనికిరాదు. చాలా టేస్ట్ గూడా మారిపోతుంది. రెసిపీయే మారిపోతుంది. ఎప్పుడైనా సరే ఇలా పొడి వేసేటప్పుడు అన్నీ వేయించి చల్లార్చి పొడి కొట్టి వేసుకోండి. చాలా బావుంటుంది. చూసారు గదా! ఇక్కడ పొడిగా ఉంటుంది కదా! పొడి మొత్తం అంతా ముక్కలో కలిసి బాగా కలుపుకోండి. మీకు ఒకవేళ నచ్చితే కొరియాండర్ లీవ్స్ కూడా పైన గార్నిష్ చేసుకోండి బావుంటుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను కొత్తగా అయితే ఛానల్ అని క్రియేట్ చేశాను. ఇలాంటి మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే.